హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను బ్లాగ్. నిన్నైతే మన కడపలో బిందె సేవ కార్యక్రమం అయితే జరిగింది. అది డేట్ వచ్చి 29, డే వచ్చేసి 8వ రోజు. ఇంకా ఈ బిందె సేవ లాంగ్ వీడియో అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే మీరు తప్పకుండా అయితే చూడండి. నేనైతే ఇన్స్టాలో స్టోరీ పెడతాను. బిందె సేవ స్టార్ట్ అయినా నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే చూడండి, క్లారిటీగా మొత్తం అయితే ఉంటుంది. ఇంకా బిందె సేవలో అయితే నేను కూడా అయితే పాల్గొన్నాను. చూడండి, నేనైతే మోస్తున్నాను ఇప్పుడు అమ్మవారి కలశం బిందె. నాతో పాటు శ్రావణ్, వికాస్ కూడా అయితే అమ్మవారి కలశం బిందె అయితే మోస్తున్నారు. చూడండి, చూపిస్తాం మీకైతే క్లిప్స్. నెక్స్ట్ అయితే మా శ్రావణ్ అయితే మోస్తున్నారు. చూడండి, అమ్మవారి కలశం బిందె. ఈసారి అయితే కడపలో బిందె సేవ మోసే వాళ్ళైతే దగ్గర అయితే 100 మంది పైనే ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు అయితే మినిమం అమ్మవారి బిందె అయితే 3 సార్లు అయినా మోయాలని చెప్పి అయితే మాకైతే చెప్పినారు. ఇంకా బిందె సేవ అయితే పొద్దున 9:30-10కి అయితే స్టార్ట్ అయింది. అయిపోయే లోపల 7:30-8 అయింది ఈవినింగ్. జనాలు అయితే మామూలుగా లేదు, అసలు ఫుల్ జనాలు అయితే వచ్చింది. ఇంకా మధ్యలో అయితే అమ్మవారి ఖడ్గం అయితే చెప్తా వెళ్తాను. ఇదైతే పిల్లో అయితే చెప్పిన చాలా బాగా చెప్పినాడు. ఇంకా సక్సెస్ఫుల్ గా మన కడపలో అమ్మవారి బిందె సేవ అయితే చాలా బాగా అయితే జరిగింది. మీకైతే లాంగ్ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసి అయితే పెట్టుకోండి. మీకైతే నేనైతే ఎడిటింగ్ చేసి అయితే వదులుతాను. చూడండి, ఏమాత్రం లేట్ చేయకుండా మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. బై ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి విఘ్ను బ్లాగ్స్.